హాయ్ అండి. ఈరోజు వచ్చేసేటప్పటికి మనం కందరకాయ గోంగూర కర్రీ అనేది చేసుకుందాము. అయితే ఫస్ట్గా వచ్చేసి మనం కందరకాయలు అనేవి కట్ చేసుకుందాము. ఇవిగోండి ఇలాగ ఉన్నాయి కదా, ఇలాగే వేసుకోమన్నమాట. వీటిని కట్ చేసుకొని వేసుకుందాము. ఈ కర్రీ ఎలా చేస్తామనేది చేసి చూపిస్తాను. ఇవిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కడుక్కోవాలన్నమాట. నేను ఆల్రెడీ 2 times కడిగేసాను. ఇలా కడుక్కొని గిన్నెలో తీసుకొని వేసుకుందాం. ఇలా గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టేసేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు, అలాగే పసుపు కూడా 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఈ కందరకాయలు అనేవి బాగా వేగే వరకు వేపుకుందాం అన్నమాట. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి చిన్న సైజు కట్టలే అనమాట. ఇవి ఎంతో లేవు. ఇవి వచ్చేసేటప్పటికి ఒక 6 కట్టలు అనమాట. 1 kg గుండెకాయల్లో కోడి గుండెకాయలు అండి. ఇవి మేత పొట్టాన్ని కూడా అంటారనమాట. వాటిలోకి తీసుకుంటున్నాము. ఇదిగోండి అందులోకి వచ్చేసేటప్పటికి ఒక 7-8 పచ్చిమిరపకాయలు అనమాట. కడుక్కుందాం. అలాగే ఇదిగోండి 2 చిన్న సైజు పెద్ద ఉల్లిపాయలు అనమాట. ఇవి కూడా కడిగి కోసుకుందాము. ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయాయి. లాస్ట్ కొంచెం ఉన్న దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నవి ఒకసారి కలుపుకొని ఇవి కూడా వేగే వరకు వేయించుకుందాం. ఇదిగోండి ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకున్నాను. ఒలిచేసుకున్న గోంగూర అనేది మొత్తం ఇందులో వేసేసుకుందాం. గోంగూర మొత్తం వాటర్లో 1-2 సార్లు కడుక్కోవాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా తీసుకొని వడగట్టుకుందాం. ఇంకొకసారి కూడా కడుక్కుందాం. రెండో బకెట్ కూడా వాటర్ పట్టుకొని ఇంకోసారి వాష్ చేసుకున్నాను గోంగూర. ఇదండి సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఇది కూడా కడిగేసుకున్నాం. సరిపోతుంది. 2 times వాటర్ని వాల్ చేసుకుందాం. వేగిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్, బాగా వేగించుకుందాము. ఇదిగోండి గోంగూర వేసేసుకున్నాను. ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలాలన్నమాట. తేలే వరకు ఉడికించుకుందాం. కారం వేసేసానండి గబల్లా. ఇది లాస్ట్ 1/2 స్పూన్ వేసాను. మొత్తం వచ్చేసి 4 స్పూన్లు వేసాను. గోంగూర కదా కొంచెం ఎక్కువ కారమే పడుతుంది అనమాట. 4 స్పూన్లు కారం వేసాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకుందాం. గోంగూర కందరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పేజ్ని ఫాలో అవ్వండి.